హాయ్ అండి. మైసూర్ బోండాలంటే ఎవరికైతే ఇష్టం ఉండదో చెప్పండి. కానీ మైసూర్ బోండాలైతే మైదా పిండితో చేసుకుంటే అన్‌హెల్తీ కదా! కానీ నేనైతే ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో అయితే మైసూర్ బోండాలైతే వేస్తున్నానండి. నేనైతే ఇది సెకండ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అయితే చాలా బాగా వచ్చాయండి టేస్టు. పిల్లలు కూడా బాగా తిన్నారు. అందుకనేసి ఈరోజైతే వీడియో కూడా తీస్తున్నానండి. ఇదైతే నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదండి. పొద్దున్నే నానబెట్టుకునేసి ఇన్‌స్టెంట్‌గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పెరుగులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా ఏసానండి. వంట సోడా అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. వేసుకోవడం వల్లనే టేస్ట్ బాగుంటుంది. వంట సోడా వేసుకొని పెరుగునంతా గడ్డలు గడ్డలు లేకోకుండా బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి, టమోటా, వెల్లుల్లి, ఆనియన్ అయితే కట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఉడకడానికి అయితే పెట్టేశాను. అది ఒక పక్క ఉడుకుతుంది. ఇక్కడైతే నేను పెరుగు చూసారు కదా ఎలా వచ్చిందో, బాగా పొంగిందండి పెరుగంతా. తర్వాత అయితే దాంట్లో మనకి కావాల్సినంత గోధుమ పిండి అయితే వేసుకోవాలండి క్వాంటిటీని బట్టి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి వేసుకునేసి ఇంక బాగా కలుపుకుంటున్నానండి. ఇక్కడైతే ఇంక కొద్దిగా గట్టిగా ఉన్నట్లు అనిపించి ఇంకా కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నాను. మీకు ఒకవేళ పెరుగు లేదు అంటే కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చండి. మన క్వాంటిటీకి తగినట్లుగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనకి మామూలుగా తీసి వేస్తే బోండాలు వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయిందండి. నేనైతే ఇంక వాటర్ ఏమి వేయలేదు. దీన్నైతే బాగా బీట్ చేసుకోవాలండి చేత్తోనే. మనం ఎంతగా బీట్ చేసుకుంటే అంత టేస్టీగా అంత బాగా వస్తాయి పునుగులైతే. ఇక్కడైతే ఇంక టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉడికిపోయాయి. ఇంక అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఇది చూడండి పునుగులలో కాబట్టి నేను కొద్దిగా జారుగానే కొట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇంక పునుగులో కూడా వేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్ షేప్ ఏం రావు కానీ టేస్ట్ మాత్రం బాగుంటే చాలు కదా! మనకి షేప్‌తో పనేముంది. నేనైతే బాగా బాగా వేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇవి కారంగా అట్లా ఏమి ఉండవు. అందులోనూ చాలా హెల్తీ కదా గోధుమ పిండి అంటే. ఇవైతే ఇంక బాగా మీడియం ఫ్లేమ్, నేనైతే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నానండి. మనకు నచ్చినట్లు లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కదా! కొద్దిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే బాగా కుక్ అవుతాయి. చూసారు కదా! ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి. మిగతాటివన్నీ కూడా నేను అలాగే వేసేసుకున్నాను. నావైతే షేప్ కూడా చాలా బాగా వచ్చాయండి. చూస్తేనే టెంప్టింగ్‌గా ఉన్నాయి కదా కలర్‌ఫుల్‌గా. ఇక్కడైతే ఇంక అన్నీ వేసేసుకున్నాను బోండాలైతే. దీంట్లో కాంబినేషన్‌గా టమోటా చట్నీ చేశానని చెప్పాను గదా! ఇంగ బోండాలు టమోటా చట్నీ యేసుకొనైతే తినేసారు. ఇంట్లో వాళ్ళందరికి పెట్టేసి తర్వాత నేను గూడా తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు గూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్‌మెంట్‌తో నేను ఇంకా మంచి మంచి వీడియోలైతే చేస్తాను.